నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్రాలో ఇప్పుడు ఒక కొత్త హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అది నిజమా కాదనేది కాసేపు పక్కన పెడితే ఆలోచించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిలకు ఒక రాయబారం పంపారు. అది కూడా స్వయంగా మధ్యవర్తిని ఒక వ్యక్తిని పంపి విజయమ్మ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేశారని ఒక హాట్ టాపిక్ ఉంది. ఏంటయ్యా అంటే కడప ఎంపీ సీటు ఈసారి షర్మిలకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా ఆ వార్త సారాంశం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలను ఆంధ్ర తీసుకొచ్చి పోటీ చేయించాల్సిన అవసరం వచ్చిందంటారా? మరి ఎందుకంటే ఇప్పటివరకు పక్కన తరిమేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కదా. తరిమిన మాట వాస్తవమే, ఒకసారి పిలిచే మాట కూడా వాస్తవమే అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి ఉండవండి. ఏది సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగత విరోధం కానీ ఏది ఉండదు. మెయిన్గా ఆయనకి రాజకీయ ప్రయోజనం ముఖ్యం. ఫస్ట్ ఆ ఫ్రేమ్లోకి వస్తే ఏదైనా చేస్తాడు. ఆ ఫ్రేమ్లోకి రానప్పుడు ఎవరినైనా తోసేస్తాడు. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, ఆ బాబాయ్ కావచ్చు, ఎవరైనా ఒకటే. అది మనం స్వయంగా చూసాం. ఈ 4 ఏళ్లలో మొత్తం పిక్చర్ అంతా కనపడింది. ఇప్పుడు ఆయన పరిస్థితులు అన్నీ మూసుకొచ్చేసినాయి. ఇవాళ సొంత కడప జిల్లాలో ఆయన మీద, కుటుంబం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. వివేకానంద రెడ్డి గారు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం అందరిలో కన్నా సాత్వికుడు, అందరితో సమన్వయంతో పనిచేసే వ్యక్తి. ఏ చిన్న పని, ఏదో చిన్న వ్యక్తి వెళ్ళినా కూడా ఆదరణగా పలకరించి అతనికి ఏం చేయాలో చేసే మనిషి. ఆయన ఎప్పుడైతే హత్యకు గురయ్యాడో అది వాళ్ళకి ఒక ఏహ్యభావం ఏర్పడింది. అది ఎవరు చేశారనేది కోర్టులు చెప్పకపోయినా, సిబిఐ చెప్పకపోయినా, ఇంకెవరు చెప్పకపోయినా కడప జిల్లాలో పసిబిడ్డకు కూడా తెలుసండి. జరిగిన గంట సేపు లోపే దీని వెనకాల ఎవరున్నారనేది వాళ్ళు చెప్పేస్తారు. అట్లాంటి ఏహ్యభావం వచ్చింది ఈ కుటుంబం మీద. అయినా కానీ మొన్న ఇక జగన్మోహన్ రెడ్డి గారు దిగాడు కాబట్టి కొంత ఓర్చుకుని వేశారు. అప్పటికే తెలుసు వాళ్ళకి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళని ఇంకా బాధపెట్టినాయి. సునీత గారిని బాగా వేధించటం, సునీత గారికి అది ఆ కేసు విషయంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపట్టడం, ఆమె పదే పదే సుప్రీంకోర్టు గడప తొక్కాల్సి రావటం, తర్వాత ఆమె భర్త కూడా చంపారని అనటం. ఇట్లా ఒక రకం కాదండి, ఇన్ని రకాలు సృష్టించాలో. అది ఎవరు మీడియాలో వచ్చిందండి? అన్ని మీడియాల్లో రాల, ఒక్క సాక్షి పత్రికలో మాత్రం వచ్చింది. సొంత బాబాయ్ కూతుర్ని ఆ రకంగా వేధించడం, జెండాకి ఎక్కించడం. కానీ అది ఎవరు ఏ పేపర్లో వచ్చింది, ఏ టీవీలో వచ్చినా కూడా ప్రజలు నమ్మింది ఒకటేనండి. ఆమెకి దాంట్లో పాత్ర లేదు. తండ్రిని చంపడంతో షాక్ తింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవికి కూడా ఇందులో పాత్ర లేదు. వాళ్ళకి 40 కోట్లు ఇచ్చి చంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత ఆర్థిక పరిస్థితి లేదు. అనవసరం ఇది. ఎవరో కానీ ఆ కుటుంబంలో వాళ్ళు చేశారనేది కుటుంబీకుల నుంచి కూడా లీక్లు వెళ్ళినాయి. సిబిఐ ముందు చెప్పినప్పుడు కూడా అంది. తర్వాత ఈ ఒక భావోద్వేగంలో కూడా షర్మిల గారు కూడా ఇది చేసింది ఫలానా అని కుటుంబ సభ్యులు చెప్పేసి చూపించింది. కానీ బయట చంద్రబాబు గారి మీదో లేకపోతే సునీత పట్ల ఆమె సానుభూతి చెప్పింది. నా మద్దతు సునీతకే ఉంటుందని చెప్పింది. సునీత ఒంటరి పోరాటం చేస్తుందంది. ఆ విధంగా సునీతకి సానుకూలంగా మాట్లాడింది. కానీ ఆమె ఒకటి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడాల. విజయం గారేమో అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఆమెకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద కోడలుగా ఇక ఆమె కొన్ని విషయాలు బయటికి చెప్పదలుచుకోలేదు. తనకు తనే మింగేసింది. అది కొడుకు వల్ల జరిగిన అవమానాలని మింగింది ఆమె. లేకపోతే కొడుకు తనని ఇబ్బంది పెట్టింది, కానీ కూతుర్ని ఇబ్బంది పెట్టినవి కూడా ఇక ఆమె తనతోనే మింగేసి ఊరుకుంది. కానీ ఇక ఈ మధ్యకాలంలో ఇంకా శృతి మించి రాగాన పట్టడంతో బాగా ఆత్మీయులు అయినాళ్ళ ముందు ఎవరైనా ఆ భావోద్వేగం బయటకు వస్తుంది కదండి, ఒకనాడు కాకపోయినా ఒకనాడైనా. ఇప్పుడు ఎంత బిడ్డ మీద ప్రేమ ఉన్నా కూడా బిడ్డ చేసే పని కూడా ఎంతో కొంత ఆమెకి ఇంత మానసిక షో పెట్టొద్దు కదా. అందులో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు లేరు. రాజశేఖర రెడ్డి గారు లేని పరిస్థితిలో విజయం గారు ఆ కుటుంబానికి ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. తర్వాత తన భార్య చేతల్లో బిడ్డలు నడవాలని, ఆమె సారథ్యంలో ఈ కుటుంబం నడవాలని. ఎందుకంటే ఆమె అందరి క్షేమం చూసే మనిషి. అంతేగాని అదే ఒక్కడ దగ్గరికి డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేమి ఆ టైం లేదు, అసలు చనిపోతారని ఆయన ఊహించలేదు. ఏదైనా వీలునామా రాయని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ ఆస్తులన్నీ కూడా యాక్చువల్గా ఎక్కువ ఆయనకే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవాళ వీళ్ళు అడిగినా కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేని పరిస్థితి. ఆయన బిజీగా ఉంటున్నాడు. ఆయన సొంత కేసులకే అటెండ్ అవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు కోర్టుకి అయితే ఆయన కేసులకి ఆయన అటెండ్ అవ్వాలి కదండి. ఇప్పుడు ఆయన కేసులు ఇంకొకళ్ళు అటెండ్ అవుతారంటే కుదరదు కదా.
మరి ఆ కేసులకు వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడు తల్లిని చెల్లిని ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఆమె ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. అసలు అది కూడా ఆయనకి భరించలేకపోయాడు. ఎందుకు ఉండాలి, రేపు ఏదన్నా మళ్ళీ నాకు ఎదురు ప్రయత్నం చేస్తేమో ఈ పార్టీలో ఉంటే అని. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే నమ్మకస్తులన్నా పార్టీలో, విజయసాయి రెడ్డి గారు అలాంటి వాళ్ళన్నా పార్టీలో ఇచ్చేసాడు. కానీ మరి సొంత తల్లిని చెల్లిని కూడా క్షమించలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అట్లాంటప్పుడు ఎట్లా ఇదవుతాడు? ఆయనకి ఎక్కడ కూడా పసుకని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఒక రకంగా అతని మీద, అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి. సపోజ్ రేపు టికెట్ ఇచ్చినా కానీ ఈయనిచ్చిన ప్రజలు మాత్రం ఒకటి నమ్ముతున్నారండి, ఆ జిల్లాలోనే కదా రాష్ట్రంలో అంతా, ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య వెనకాల మాత్రం ఆయన అవినాష్ రెడ్డి ఒక రకంగా ఆయన బలపరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందని నమ్ముతున్నప్పుడు రేపు అతను గెలుస్తాడన్న నమ్మకం లేదు. అందువల్ల ఒక రకంగా ఈమె మీద పర్వాలా, ఇందులో పాత్ర ఈమెకైతే షర్మిల గారికి లేదు, ఎవరైనా చెప్తారన్నమాట. అందువల్ల షర్మిల గారిని ఒక రకంగా దుమ్మి, ఇప్పుడు అదే కనుక రేపు కాంగ్రెస్లో కనుక వచ్చి కాంగ్రెస్ తరపున కనుక ఆమె విమర్శలు చేస్తుంటే సొంత చెల్లెలు ఇక ఆయన ఏం తలెత్తుకోగలుగుతాడండి? సొంత చెల్లెలే వచ్చి ఈయన చేసిన అకృత్యాలన్నీ చెబుతుంటే సొంత చెల్లిని తల్లిని అనే కాపాడినాడు, ఇంత వేధిస్తున్నాడు, మన ఉద్ధరిస్తాడని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవడన్నా నమ్ముతాడా ఇవన్నీ చెప్తే కూడా? కాబట్టి ఒక రకంగా ఆ బాధ కూడా తప్పించుకోవాలంటే తను సొంత పార్టీలోనే టికెట్ ఇచ్చి ఎట్టగొట్ట. అయితే దీనికి మధ్యవర్తిత్వం చేయగలిగిన ఆయన ఒక్క ఆయన ఉండండి, డీకే కర్ణాటక శివకుమార్ గారు. ఆయన డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఈ కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ స్నేహితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి కొంచెం ఈ పిల్లల గురించి, విజయం గారి గురించి ఇట్లాంటి ఏమన్నా సమన్వయం చేయాలంటే చేయగలిగిన చొరవ, అర్హత ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన ద్వారా ఏదన్నా చేస్తాడని అనుకుంటున్నారు. మరి ఆయన అటేమో కాంగ్రెస్లో ఉన్నాడు, ఉంటే కాంగ్రెస్లోకైనా తీసుకుంటాడు, లేదంటే వీళ్ళు కుటుంబపరంగా మాకు ఇబ్బంది వచ్చిందని చెప్పినప్పుడు అంతవరకే ఆలోచిస్తాడు తప్ప పార్టీ విషయాలు రావు అక్కడ. వీళ్ళకి సఖ్యతగా పని మీ అన్నయ్య ఇస్తానంటున్నాడు కదమ్మా, నువ్వు తీసుకోమని సఖ్యత చేయొచ్చు. అప్పుడు ఈమె డిమాండ్లు పెడుతుంది, మాకు ఆస్తులకు సంబంధించి ఏమీ మాకు న్యాయం జరగలేదని. మరి అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బంది అండి. ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన ఆస్తులు తిరిగి రావాలంటే ఇప్పుడు ఏదో పానకాల రాయుడు అది ఉంటుంది కదా దేవుడు, అందులో పోసి మళ్ళీ వెనక్కి తీయటం ఎంత కష్టమో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ఆస్తులు తల్లైనా చెల్లైనా తీసుకోగలుగుతారని అయితే వ్యక్తిగతంగా నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టిపికల్ పర్సన్. అసలు ముందే ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో అదంతా కొంచెం ఆ సర్దుబాటు టైంలోనే ముగ్గురు కూర్చుని, అమ్మ మరి ఇదిగో మన దగ్గర ఉండే ఆస్తులు ఎట్లా చేద్దామని తల్లిని పోయి అడిగితే, ఇదిగో ఇది నువ్వు తీసుకో, ఇది షర్మిలకి ఇవ్వు, ఇది నాకు ఇవ్వండి, ఆమె ఉంటే తదనంతరమైన మళ్ళీ వీళ్ళిద్దరికి వచ్చేది కదండి. అట్లా ఒక సఖ్యతగా జరిగేది ఆ వాతావరణంలో. ముగ్గురే, ఎవరో పంచుకోవాల్సిన వాళ్ళు బయట వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కానీ అటువంటి వాతావరణం ఆయన ఇప్పటికీ కల్పించలేదు. విజయం గారు ఒక మాట చెబుతున్నారు, ఇప్పటికైనా ఆ విషయం మాట్లాడదామని ఇంటికి వెళ్తే ఆమె ఇంకా చూడటం లేదని ఆమె చెబుతుందంటే ఇక ఎలా అవాయిడ్ చేస్తున్నాడు, ఆమె తప్పించుతున్నాడు అనేది. ఇక రేపు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ అవసరం దృష్ట్యా మరి ఆమెకు కూడా ఎక్కడన్నా సీట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. విజయం గారికి కూడా గతంలో వైజాగ్లో ఇస్తే ఓడిపోయారు ఆమె. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదన్నా కమలాపూర్ ఇట్లా ఏదన్నా కడప డిస్టిక్లో ఏదైనా ఒక సీటు కానీ ఇస్తారా, ఇస్తే తీసుకుంటుందా లేదా అని కూడా ఇప్పుడు అనుమానం అండి. ఎందుకంటే విజయం గారు ఈ 4.5 ఏళ్లలో చూసిన ఇబ్బందులు ఒక రకంగా ఆమెకు కూడా కొంత వైరాగ్యం తెప్పించింది. షర్మిలమ్మ గారిని ఇక్కడ ఎట్టన్నా ఎస్టాబ్లిష్ చేయాలని తెలంగాణలో పడ్డ పాటలు ఇంత అంత కదా, ఆఖరికి పోలీసులతో ఘర్షణ పడి వాళ్ళని ఆళ్ళు కొట్టి వీళ్ళని ఆళ్ళు కొట్టుకుని ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు. ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి భారీగా అంత వెలిగినామి ఆఖరికి హోమ్ గార్డులని తోయించుకోవటం, ఈ పరిస్థితికి వచ్చి కొంత ఆమెకు కూడా వైరాగ్యం వచ్చేసింది. ఇక ఈ పరిస్థితుల్లో అసలు సీట్ ఇచ్చినా పోటీ చేస్తారా లేదా కూడా మనం చెప్పలేము. కానీ ప్రయత్నం అయితే చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏది ఆయన రాజకీయ లబ్ధి కోసం. లేకపోతే కనుక షర్మిల కనుక బయటకు వచ్చి కాంగ్రెస్లో కనుక లేకపోతే విజయం గారు కనుక వచ్చి కనుక విమర్శలు చేస్తే ఇక బయట అయితే తిరస్కరించవచ్చండి. సొంత కుటుంబంలో నువ్వు అవి చేసావు ఈ చేసావు అని వాళ్ళే వచ్చి కనుక అన్న రోజున ఇక జగన్మోహన్ రెడ్డి గారికి నోరు పెగలదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు కదండి వచ్చేది ఈ పిక్చర్లోకి, డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ దిగారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన మాట ఎవడింటాడు?
ఇప్పుడు అంత యుద్ధం కురుక్షేత్రానికి మారుతుంది, అంతఃపురాల్లో చేసే యుద్ధం ఏం లేదు ఇక. కురుక్షేత్రం అంటే కార్యక్షేత్రంలో జరుగుతుంది. రాష్ట్రం అంతా ఒక ఈ సినిమా 70mm చూస్తుంది. అటువంటి సిచ్యువేషను, ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషను, చాలా ఇబ్బెట్టుగా ఉండే పరిస్థితిని కనుక ఆయన నిజంగా తప్పించదలుచుకుంటే, ఒక రకంగా మీరు అన్నట్టు ఆమెతో ఏదో ఒక విధమైన రాజీ పడి ఆమెని కొంత తృప్తిపరిచి ఎట్టగొట్ట ఆస్తిపాస్తుల విషయాల్లో ఇప్పుడున్న వివాదాల్లో అయితే ఏంటంటే ఆల్రెడీ ఈ రాయబారం వెళ్ళింది. ఇప్పుడేమో ఈ షర్మిలమ్మ గారు అబ్బాయిది పెళ్లి అడావుల్లో ఉన్నారండి. ఈ పెళ్లి అడావుల్లో ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఇది మేము ఇప్పుడు ఏం మాట్లాడము, ఈ పెళ్ళి అవనే ఉండి ఆ తర్వాత మేము కూడా స్థిమితంగా ఆలోచించుకుని చెబుతాం అన్నట్టుగా బయటకు వస్తున్నాయి వార్తలు. అది కాదని లేని మాటే, పెళ్ళి ఉన్న మాట కూడా వాస్తవం. వాళ్ళు నిజంగా బిజీగా ఉన్నారు. చూద్దామండి, ఇది కొంచెం ఒక రకంగా నమ్మదగ్గ విషయమే. అతన్ని కొట్టేసే పరిస్థితి కూడా ఏం లేదు. చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మెట్టు దిగి వస్తాడా, లేకపోతే నిజంగానే పట్టుబట్టి మడమ తిప్పనని వీళ్ళ విమర్శలు వీళ్ళ పోటీని తట్టుకుంటాడా చూద్దామండి.